ఎన్నికల కమిషన్ అటర్ ఫ్లాప్ అయింది. రౌడీయిజం, రిగ్గింగ్, డబ్బులు పంచడం ఇవన్నీ కూడా జరిగాయి. సో రౌడీయిజం గెలిచింది. ఈ కామెంట్ చేసింది వేరెవరో కాదు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. మమ్మల్ని ఎక్కడికక్కడ ప్రచార పర్వంలోనే అడ్డుకున్నారు, ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచారు, ఇంట్లో వాళ్ళని బెదిరించారు, మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సో ఒక ఆడదాన్ని చూడకుండా ఆడదాని మీద గెలుపుని మీరు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నీ గెలుపు కాదు. ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి, ఇది నీ గెలుపు కాదు. అందరూ కలిసి మూకుమ్మడిగా నిన్ను గెలిపించారు, బెదిరించి భయపెట్టి రిగ్గింగ్లు చేసి ఇదంతా చేసి నిన్ను గెలిపించారు అన్నట్టుగా కూడా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. అంతే అటు ప్రచారంలో కూడా చేయనటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆవిడ ఈ భారీ మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి సొంతం చేసుకున్న తర్వాత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ కామెంట్గా మారింది. అంటే నేను మాట్లాడినా నవ్వినా ప్రతి చోట ర్యాగింగ్ చేసినటువంటి పరిస్థితి. అడ్డదారిలో గెలిచారు, అన్ని పార్టీలు గెలిస్తే మీ గెలుపు, నేను నైతికంగా గెలిచాను, నైతికంగా గెలుపు మాత్రం నాదే, ప్రజల మనసులో నేనే ఉన్నాను. ఇదంతా ఏం జరిగింది ఏంటో వాట్ ఈజ్ హ్యాపెండ్ అనేది కూడా అందరికీ తెలుసు. కౌంటింగ్ సెంటర్లో కూడా ర్యాగింగ్ చేశారు నన్ను, మీరు అలాంటి వారు అంటూ కూడా ఆవిడ కామెంట్ చేశారు. మొత్తం మీద ఫైనల్గా డబ్బు, రిగ్గింగ్, రౌడీయిజంతో కాంగ్రెస్ గెలిచింది, కానీ నైతికంగా గెలిచింది మాత్రం నేనే. ఇంకొక హాట్ కామెంట్ కూడా చేశారు, మాగంటి గోపీనాథ్ ఉన్న టైంలో నువ్వెప్పుడు ఎందుకు బయటకు రాలేదు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చావు, సో ఆయన ఉన్నప్పుడు మాట్లాడలేదు, సో ఆడదాన్ని చూసి ఇప్పుడు ఇలా చేశారు మీరు, కాడ ఆడదాని మీద గెలుపా మీది, గెలుపు అది అసలు గెలుపే కాదు అంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక దాదాపు 24,600 పైచిలుకు మెజార్టీతో 25,000 దిశగా కూడా కాంగ్రెస్ గెలిచినట్టే. అంటే ఓటింగ్ సరళి చూసుకున్న రౌండ్కి అంటే వేల స్థాయిలో కూడా మెజార్టీ సొంతం చేసుకుంటూ 10వ రౌండ్ ముగిసేసరికి దాదాపు 25,000 దగ్గరలో 24,600 పైచిలుకు ఓట్లతో కూడా కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి.